వచ్చారు గోపి लीडर संजीव सर का। तो हम सबके सामने हमारे एक सीनियर लीडर है मिस्टर संजीव सर, उनको हम वेलकम करते आज का सेशन के लिए। आज का जो सेशन रहेगा तो ये है वाई डायरेक्ट सेलिंग। वाई डायरेक्ट सेलिंग पीपुल बहुत सारे अपॉर्चुनिटी मार्केट में है, बहुत सारे जगह में काम करते, बट डायरेक्ट सेलिंग में क्यों काम करना, उसका बारे में आज हमारे सीनियर लीडर संजीव सर ने, जो कि प्लेटफॉर्म में आज पहली बार बोल रहे, तो उनसे सुनेंगे। तो मेरा रिक्वेस्ट है आप सबको अपना अपना सीट को मजबूत रखें, एकदम अच्छे से डिसिप्लिन साइलेंट के साथ इसको रिसीव करें, पूरा मतलब सिस्टमेटिक फॉलो करें, डिसिप्लिन मेंटेन करना, ठीक है। अगर किसको कुछ बात करना है, ये सेशन होने के बाद हम बात करेंगे, आप अच्छे से उसको ध्यान से सुनना, ठीक है। ओके, तो मैं ये स्क्रीन को शेयर कर रहा हूँ। तो Yes. मैं वेलकम करते हैं हमारे सीनियर लीडर मिस्टर संजीव सर को, ये सेशन को आगे बढ़ाइए। वेलकम सर। Yes. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నా అప్లైనర్స్ కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎందుకు ఇంతకు మనం చేస్తున్న ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో మనం చేస్తున్న జాబ్లు ఏంటి, లేదంటే బిజినెస్లు ఏంటి, ఇప్పుడు ఈ డైరెక్ట్ సెల్లింగ్ చేయడం ద్వారా మనకు వచ్చే లాభాలు ఏంటి, మనం ముందు ముందు స్లైడ్స్ లో చూద్దాం. అంటే ఇంకోటి, డైరెక్ట్ సెల్లింగ్ లో మన కంపెనీ మొట్టమొదటి గిన్నిస్ బుక్ రికార్డ్ తీసుకున్న కంపెనీ. మన సాగర్ సార్ చాలా 16 ఏళ్ళ 17 ఏళ్ళ సుదీర్ఘ రీసెర్చ్ ద్వారా ఈ యొక్క ప్రొడక్ట్ ని బయట పెట్టడం జరిగింది. ఈ ప్రొడక్ట్ ప్రతి ఇంటికి చేరే విధంగా ఆయన డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక సిస్టమ్ ని ఎంచుకోవడం జరిగింది. ఈ సిస్టమ్ ఏంటి అనేది ముందు ముందు స్లైడ్స్ లో చూద్దాం సార్. నెక్స్ట్. ఓకే, దయచేసి అందరూ కూడా మనం ఏ విధంగానైతే చదువు ఏదైనా మనకి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి వింటామో, అలా వినడం వల్ల మనకి దీని గురించి కొద్దిగా అవగాహన వస్తుంది. ఇంకోటి ఏంటంటే, నేను ఈ రోజు కొత్తగా తీసుకుంటున్నాను ఈ జూమ్ సెషన్. నాకు కూడా కొత్తనే, మొన్ననే స్టార్ట్ అయింది మన జూమ్ సెక్షన్. మనం అంతా కొత్త వాళ్ళమే ఉన్నాము. దయచేసి మీరు కూడా రేపు మాట్లాడబోతారు కాబట్టి దయచేసి శ్రద్ధగా వినండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, సరి చేసుకుంటాను నెక్స్ట్ టైంలో. ఎస్, డైరెక్ట్ సెల్లింగ్ అనేది, యాక్చువల్గా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఏంటంటే పేరులోనే ఉంది, డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ అనేది కస్టమర్ కి, వినియోగదారుడికి డైరెక్ట్ గా కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో ఆయన డైరెక్ట్ గా కన్జ్యూమర్ అంటే వినియోగదారుడికి డైరెక్ట్ గా అందిస్తున్న ఏదైనా ఒక ప్రొడక్ట్ ని డైరెక్ట్ గా ఇవ్వడం వల్ల దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ అని అంటాం అనమాట మనం. ఇది ఏంటంటే మధ్యలో ఏ బ్రోకర్స్ ఎవరు కూడా ఉండరన్నమాట. మనమే కంపెనీకి డైరెక్ట్ గా రిజిస్టర్ అయ్యి మనమే పర్చేజ్ చేసుకుంటాము, మనమే కంపెనీ నుంచి డైరెక్ట్ గా ప్రొడక్ట్ తీసుకుంటాం అనమాట డైరెక్ట్ సెల్లింగ్ అనేది. అయితే ఇది చాలా స్ట్రాంగ్, పవర్ఫుల్, జనాలతో లీడర్స్ తో కూడుకున్న ఒక ఏమని చెప్పొచ్చు అంటే ఒక సంస్థ అనుకోవచ్చు, కంపెనీ అనుకోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనము లీడర్స్ అంతా ఫామ్ అయ్యి తయారు చేసుకునే మొట్టమొదటి మంచి యొక్క ఆపర్చునిటీ అనమాట ఇది. మన లీడర్షిప్ అండ్ మనం కొద్ది సమయం ఎక్కువ, కొన్ని రోజులు ఎక్కువగా దీంట్లో పనిచేయడం వల్ల చాలా అంటే చాలా మనం సాధించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి అనమాట. సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి, సాధించవచ్చు, ఎన్నైనా సాధించవచ్చు మన లక్ష్యాలని, మన గోల్స్ ని. దీంట్లో మన డెవలప్మెంట్ చేసుకుంటూ టీంని డెవలప్మెంట్ చేసుకుంటూ, స్కిల్ ని డెవలప్మెంట్ చేసుకుంటూ మనం మన లైఫ్ ని మార్చుకోవచ్చు అనమాట. అయితే జనరల్ గా చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ అనేది శక్తివంతమైన మరియు ప్రజలపై ఆధారపడిన వ్యాపారం. సాంప్రదాయ ఉద్యోగాలు పరిమితులు లేకుండా, అంటే జనరల్ గా మనం రెగ్యులర్ గా చూస్తున్నాం ఎన్నో బిజినెస్, ఇప్పుడు చేస్తున్న బిజినెసెస్ అండ్ జాబ్స్ కూడా చూస్తున్నాం. అట్లాంటిది కాకుండా ఇది జనాల పైన ఆధారపడి, లీడర్స్ పైన ఆధారపడి, లీడర్స్ ని ప్రతి ఒక్క మనిషిని కూడా లీడర్ లాగా తయారు చేస్తూ తనని తాను అభివృద్ధి చేసుకుంటూ, ట్రైనింగ్ తీసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ నలుగురిని తయారు చేసి మనం
ఎర్నింగ్ చేసుకునే ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట ఇది. అయితే దీంట్లో సార్ బ్యాక్ బ్యాక్ దీంట్లో తక్కువ పెట్టుబడి, అంటే తక్కువ పెట్టుబడి అధిక అవకాశాలు. ఈ పెట్టుబడి అనేది తక్కువనే ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఒక సింపుల్ గా ఒక ప్రొడక్ట్ కొంటున్నాం 10,700 పెట్టి. ఆ పెట్టుబడికి మనకు ఒక ప్రొడక్ట్ ఇచ్చేయడం జరుగుతుంది. అయితే ఆ పెట్టుబడి ఎంత అంటే 10,700 చిన్నగా ఆ పెట్టుబడి పెడుతున్నాము. కానీ దీంట్లో లాభాలు చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద అవకాశాలు, పెద్ద పెద్ద లాభాలు మనకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరుగుతుందన్నమాట. ఈ ఇంత జనరల్ గా చూసుకున్నట్టయితే ఈ మామూలుగా ఏదైనా బిజినెస్ పెట్టాలంటే కొన్ని లక్షల్లో లక్షల్లో మనము ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి అటువంటిది ఏం లేదనమాట. సింపుల్ గా ఒక కిట్ కొనుక్కొని దాని రిజల్ట్స్ పొంది రిజల్ట్స్ తీసుకొని మనం ప్రజల్లోకి వెళ్ళి డైరెక్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చు అనమాట. ఎస్ సార్, నెక్స్ట్. అయితే ఇక్కడ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. నీకు నువ్వే బాస్ అన్నమాట. నీకు నువ్వే ఏదైనా చేసుకోవచ్చు. నీకు గంటలు, నీ పని సమయాలు నువ్వే నిర్ణయించుకోవచ్చు. నీకు కావలసిన లక్ష్యాలను కూడా నువ్వే నిర్ణయించుకోవచ్చు. అంటే మన మన యొక్క పేస్ అంటే అత్యధిక వేగంతో, అత్యంత వేగంతో మనల్ని మనం అభివృద్ధి చెందొచ్చు అనమాట. మనం అభివృద్ధి చెందొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ఈ బిజినెస్ చేయడం ద్వారా మనకు ఎటువంటి బాస్ లేడు, మనమే బాస్. ఈ బిజినెస్ లో ఆ, ఎవరు ఎవరికి మనం తల వంచి పని చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏ విధంగానైతే ఫ్లెక్సిబుల్ గా ఉంటుందో ఆ విధంగానే మనం పని చేసుకోవచ్చు అనమాట. మనకు నచ్చిన సమయంలో పని చేసుకోవచ్చు. సార్, నెక్స్ట్. అయితే అన్లిమిటెడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ, అంటే దీంట్లో మన లక్ష్యాలు, మన ఏదైతే మన డ్రీమ్స్, మన కళలు ఉంటాయో అవి సాధించుకోవాలంటే దీని ద్వారానే సాధ్యపడుతుంది. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది దీంట్లో. నువ్వు 10,000 ఖర్చు పెడితే నీకు కొన్ని లక్షలు, కోట్లు కూడా తీసుకునే అవకాశం ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఉంది. అంటే జనరల్ గా మనం చూసుకున్నట్లయితే ట్రెడిషనల్ జాబ్స్ అంటే మనం ఏదో జాబ్కి వెళ్తాము, ఏదో జాబ్కి వెళ్ళి శాలరీకి, ఫిక్స్డ్ శాలరీకి జాయిన్ అవుతాము. కానీ మనకు అక్కడ వచ్చే ఇన్కమ్ ఎంత అంటే ఈ సంవత్సరం ముప్పై వేలు వస్తే ఇంకో 10 సంవత్సరాలు పోయాక 35, 40 అవుతుంది. 10 సంవత్సరాలు పోయాక. అయితే అదే ఆ జాబ్ లో ఏ రకంగానైతే మనం ఆ, కష్టపడి శ్రద్ధగా పని చేస్తుంటామో, అదే అదే ఆ శ్రద్ధ, ఆ కన్సిస్టెన్సీ, ఆ పేషెన్స్, ఆ ఓపిక అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో పెట్టడం ద్వారా మనకు చాలా మంచి గ్రోత్ ఉండబోతుంది అనమాట. అయితే ఈ గ్రోత్ ఎట్లా ఉంటుంది అనేది మనం ముందు ముందు స్లైడ్స్ లో చూద్దాం. ఎస్. అయితే జనరల్ గా మనం చూసుకున్నట్లయితే ఆ సమయానికి అనుగుణంగా మన సంపాదన ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు కూడా. ఇప్పుడు ఉంటుందా అంటే ఇప్పుడు ఉండట్లేదు. కానీ ఒకప్పుడు సంపాదన 1980, 1980s లో తీసుకున్నట్టయితే ఒక 1000 రూపాయలు వస్తే కుటుంబం అంతా ప్రశాంతంగా జీవించగలిగేది. అయితే ఇప్పుడున్న లివింగ్ లో, కాస్ట్ ఆఫ్ లివింగ్ లో మన ఇండియాలో ఎన్నో రేట్లు పెరగడం జరిగింది. నిత్యావసర సరుకులు కావచ్చు, మన లైఫ్ స్టైల్ కి అనుగుణంగా మనము ఆ, అన్ని ఆ, తీసుకునే క్రమంలో మనం బ్రతకాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒక 2020 సెంచరీ, 2000 సంవత్సరంలో మనకి 10,000 ఇన్కమ్ వస్తే సరిపోయేది. అంటే 1980లో 1000 రూపాయలు వస్తే సరిపోయేది. 2000s లో, 2000 ఇయర్స్ లో 10,000 వస్తే సరిపోతుంది. అంటే 10 ఇంతలు రెట్టింపు అవుతుంది ఆదాయం, మన ఖర్చులు అనేది. అయితే ఇప్పుడు జనరల్ గా చూసుకున్నట్లయితే ఈ 2022-30లో మనకు ఒక 1,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తే ఒక సాధారణమైన వ్యక్తి లైఫ్ ని లీడ్ చేయగలడు. అంటే పిల్లలని ప్లస్ చదివించగలడు, మనల్ని మనం ఆ, ఆ, జాగ్రత్తగా ఆ, ఖర్చు చేసుకోగలం, మన అవసరాలన్నీ తీర్చుకోగలం అనమాట. అయితే ఇప్పుడు ఆ 1,00,000, ప్రతి ఇంటికి ఒక 1,00,000, ప్రతి ఇంట్లో ఒక 1,00,000 సంపాదిస్తున్నారంటే లేదనే చెప్పాలి. కాబట్టి దానివల్ల మనకు వచ్చే జీతాలకి 30,000, 40,000, 20,000 వచ్చే జీతాలకి మనం గంటలు గంటలు కష్టపడుతున్నా ఆ 1,00,000 రూపాయలు కూడా మనం సాధించలేకపోతున్నాం. దానివల్ల మన ఆశలన్నీ కూడా, కలలన్నీ కూడా ఒక బిల్డింగ్, ఒక 300 గజాల ఫ్లాట్ కొనాలనుకున్నా గానీ మనం ఒక కిరాయితోనే ఉంటున్నాం. ఒక పెద్ద కారు కొనుక్కోవాలనుకుంటున్నా కూడా మనము ఆటోలో, మామూలుగా బస్సులో వెళ్తున్నాం.
అంటే మన లైఫ్ ని మనం అలా తయారు చేసుకుంటున్నాం అనమాట. మనకు వచ్చే సంపాదన తక్కువ ఉంది కాబట్టి. అదే ఇప్పుడు జనరల్ గా నార్మల్ గా రీసెర్చ్ లోనే తేలింది ఏంటంటే, రూ. 1,00,000 జీతం తీసుకునేవాడు, రూ. 1,00,000 వరకు జీతం తీసుకునేవాడు కూడా ఈ గవర్నమెంట్ విషయంలో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే ట్యాక్స్ అంటే వాడు అసలు ఆ ట్యాక్స్ కట్టడానికి కూడా అర్హత లేదనమాట. అంటే రూ. 1,00,000 కూడా గవర్నమెంట్ అనేది తేల్చేసింది. రూ. 1,00,000 తీసుకునేవాడు యావరేజ్ ఇన్కమ్ ఒక సామాన్యుడికి అని గవర్నమెంటే తేల్చేసింది. ఒకసారి రీసెర్చ్ మామూలుగా మనం విన్నాం లాస్ట్ ఇంతకు ముందు రోజుల్లో. అయితే ఇప్పుడు 2040 వెళ్ళేసరికి ఇంకో 20 ఏళ్ళు ముందే వెళ్ళేసరికి మనకి ఏంటంటే 10 లక్షలు కావాలి మినిమం. మన కుటుంబం సర్వైవ్ అవ్వాలంటే, మనల్ని మనం పోషించుకోవాలంటే 10 లక్షలు కావాలి. కానీ ఆ 2040 వచ్చేసరికి మన ఇంట్లో మనం 10 లక్షలు సంపాదించగలమా నెలకి? అంటే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నార్మల్ గా ఇప్పుడు చేస్తున్న జాబ్లలో 10 లక్షలు కాదు, 10 సంవత్సరాలకి 10,000 పెరగడమే చాలా కష్టం అన్నమాట. అటువంటిది ఇంకొక 10 సంవత్సరాల్లో మనం నెలకి 10 లక్షలు సంపాదించాలంటే కష్టం. సో అది ఏంటంటే అవకాశం అంతా కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా పుష్కలంగా ఉందన్నమాట. చాలా ఈజీగా ఉందన్నమాట. సార్ నెక్స్ట్ ఒక్కసారి ఆలోచించండి. మనం యాక్చువల్ గా 65 సంవత్సరాల తర్వాత 65 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనేది జనరల్ గా చూసుకున్నట్లయితే 23% అనే జనాలు చనిపోవడం జరుగుతుంది. మిగతా 54% అనే ఆ, వ్యక్తులు డిపెండెంట్ ఒకరిపైన ఆధారపడి బతకడం జరుగుతుంది. ఈ 5% అంటే ఇంకా స్టిల్ జాబ్స్ లో ఉంటున్నారు. ఇప్పుడు మనం జనరల్ గా చూస్తున్న వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డులు ఎక్కడ ఏజ్డ్ 60+, 65+ వాళ్ళు చూస్తున్నాం అనమాట. అదే ఆ 5% ఇంకా జాబ్ చేస్తూనే ఉన్నారు జీవితాంతం. 30-40 సంవత్సరాలు జాబ్ చేశారు. ప్లస్ 60 సంవత్సరాల రిటైర్మెంట్ తర్వాత కూడా ఏదో ఇంకా జాబ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు అంటే ఫైనాన్షియల్ గా, ఆర్థికంగా ఆ, అవసరం అట్లా ఉంది కాబట్టి. అయితే 4% మాత్రమే, జనరల్ గా 4% మాత్రమే ఆ, ఈ ఫైనాన్షియల్ గా, ఆర్థికంగా ఏ టెన్షన్ లేకుండా ఉంటున్నారు అనమాట. ఇంకొకటి 1% టైము ప్లస్ ఆర్థికంగా ఫైనాన్షియల్ గా కూడా ఆ, స్వేచ్ఛగా బతుకుతున్నారు అనమాట. ఎస్. నెక్స్ట్ సార్. దీంట్లో మనం చూసుకున్నట్లయితే 4 రకాల మనస్తత్వ ఆ, ఉన్న మనుషులు ఉన్నారనమాట. జనరల్ గా చూసుకున్నట్లయితే ఒకటి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఏంటంటే డబ్బులు ఉండదు, టైం చాలా ఉంటుంది. డబ్బులు సంపాదన ఉంటది కానీ టైం అనేది చాలా ఉంటుంది. ముచ్చట్లు పెట్టడానికి, టైం పాస్ చేయడానికి చాలా టైం ఉంటుంది. సరే, లాట్ ఆఫ్ మనీ ఇంకొక రకమైన మనస్తత్వం ఏంటంటే డబ్బులు చాలా పుష్కలంగా ఉంటాయి, సమయం అనేది ఉండదు. చాలా మంది చూస్తుంటాం డబ్బులు ఉంటాయి, వాళ్ళ దగ్గర సమయం అనేది ఉండదు. ఇంకొక మూడవ జాతికి చెందిన వాళ్ళు ఏంటంటే మనీ ఉండదు, సమయం కూడా ఉండదు. వాళ్ళు ఎప్పుడు చూసినా బిజీ, డబ్బులు అడుగుతుంటారు రిటర్న్ కూడా. కొంతమంది నాలుగో కోవకు చెందిన వ్యక్తులు ఏంటంటే లాట్ ఆఫ్ మనీ, చాలా ఇన్కమ్, చాలా డబ్బులు ఉంటాయి, వాళ్ళ దగ్గర చాలా టైం ఉంటుంది అనమాట. వీళ్ళు ఏంటంటే స్మార్ట్ గా వర్క్ చేసే విధానం అనమాట. వీళ్ళు దీంట్లో స్మార్ట్ గా వర్క్ చేయడం అనేది ఇది మనం చూస్తాం. లాట్ ఆఫ్ మనీ ఉంటుంది వాళ్ళ దగ్గర, లాట్ ఆఫ్ ఇన్కమ్ చాలా ఉంటుంది, పుష్కలంగా ఉంటుంది అనమాట. అయితే దీంట్లో మనకు ఆ డైరెక్ట్ సెల్లింగ్ లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. అది ఏంటనేది ముందు ముందు చూద్దాం. అయితే మనం ఎలా 10 లక్షలు నెలకు సంపాదించాలంటే జనరల్ గా మనం చూసుకున్నట్టయితే జాబ్ లో చేస్తే మనకు 10 లక్షలు వస్తాయంటే రావు. అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ లో చేస్తే వస్తాయి. అది ఎలా వస్తాయి జనరల్ గా చూద్దాం. నెక్స్ట్ అయితే ఒక సర్వీస్ వృత్తిలో ఉన్నాం మనం. ఒక సర్వీస్ అనే జనరల్ గా ఏదో సర్వీస్ వృత్తిలో ఉన్నాం. ఒక కంపెనీ సర్వీస్ సెంటర్ లో కావచ్చు, లేదంటే బైక్ సర్వీస్ లో కావచ్చు, ఏదైనా ఒక సర్వీస్ లో ఓరియంటెడ్ దాంట్లో జాబ్ చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం. దాంట్లో మనకు నెలకు 10 లక్షలు వస్తాయంటే లేదు అని చెప్పొచ్చు. అయితే మనం చేస్తున్న వృత్తి, ఇప్పుడు చేస్తున్న జాబ్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే లేదు అని చెప్పొచ్చు. కానీ బిజినెస్ అనేది కరెక్ట్ గా ప్రాపర్ గా చేస్తే జనరల్ గా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం బిజినెస్ అనేది ఎక్కువ బాగా మార్వాడి షాప్స్ వాళ్ళు చేస్తుంటారు. అంటే బిజినెస్
టాక్టిల్స్ ఎవరికైతే బాగుంటాయో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అనమాట. ఆ బిజినెస్ చేసే దాంట్లో మార్వాడీస్ చాలా నంబర్ వన్ లో ఉన్నారు. తర్వాత కొంతమంది ఉన్నారనమాట మన ఇక్కడ ఆ, తెలుగులో కూడా చాలా మంది ఉన్నారు. ఆ బిజినెస్ లోనే ఆ సక్సెస్ అనేది వెతుకు ఈజీగా వస్తుంది అనమాట. కాబట్టి చాలా మంది కూడా బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ఏంటంటే ఏ ఏ బిజినెస్ చేస్తే ఏంటి అనేది మనకు తెలియదు జనరల్ గా. తెలియదు కాబట్టి మనం ఏదో ఒకటి ట్రై చేస్తుంటాం, ఫెయిల్ అవుతుంటాం, ట్రై చేస్తుంటాం, ఫెయిల్ అవుతుంటాం, లక్షలు ఇన్వెస్ట్ చేస్తుంటాం, ఫెయిల్ అవుతుంటాం. కానీ ఈ బిజినెస్ అనేది ఎలా చేస్తే బాగుంటుంది, ఏ బిజినెస్ లో మనం సక్సెస్ అవుతాము అని ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే కంపెనీలో ఒక మంచి కాన్సెప్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అయితే జనరల్ గా మనం చూసుకున్నట్లయితే మన సెంట్రల్ గవర్నమెంట్లు కావచ్చు, స్టేట్ గవర్నమెంట్లు కూడా కావచ్చు, ఫ్యూచర్ అంతా కూడా జాబ్స్ లేదు, డైరెక్ట్ సెల్లింగ్ కే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మనం అది డిఫరెంట్ ఆర్టికల్స్ లో, న్యూస్ పేపర్ కట్అవుట్స్ లో కూడా చూసాం, మనం కటింగ్స్ లో కూడా. ఏంటంటే ఫ్యూచర్ అంతా డైరెక్ట్ సెల్లింగ్ ఉంది ఇంకా. ఆ ఫ్యూచర్ అంతా డైరెక్ట్ సెల్లింగ్ మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే జాబ్స్ ఇచ్చే అవకాశం లేదు. ఇప్పుడు దానికి ఇంకొకటి ఏంటంటే ప్రతి పని కూడా ఏఐ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ పోవడం జరుగుతుంది. పెద్ద పెద్ద కంపెనీసే సిఇసిఎస్ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీసే, పెద్ద పెద్ద కంపెనీసే, లక్షలు ఇచ్చే జీతాలు ఇచ్చే కంపెనీస్ ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయినందువల్ల ఆ నువ్వు ఒక్కడివి చేసే పని అది వంద వంద మంది చేసే పని అది ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తుంది. కాబట్టి ఈ జాబ్లన్నిటికీ కూడా ఇబ్బంది అయిపోతుంది. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకముందు కూడా మనకు జాబ్స్ దొరుకుతున్నాయా అంటే లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతో మంది సంవత్సరానికి గ్రాడ్యుయేట్స్ బయటపడుతున్నారు డిగ్రీలు తీసుకొని. కానీ దాంట్లో 1,00,000 మంది బయటపడితే దాంట్లో ఈ 50-100 మంది కంటే ఎక్కువ జాబ్స్ రావట్లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనమాట. ఇప్పుడు జాబ్స్ కోసం మనం కష్టపడి జాయిన్ అయ్యి 15,000కి, దానివల్ల ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల వాడికి 15,000, 20,000 నుంచే స్టార్టింగ్ ఇస్తున్నారు. సాఫ్ట్వేర్ చదివిన వ్యక్తికి కూడా 15-20 వేల నుంచి వాడు జాబ్ చేస్తే అతనికి ఆ యొక్క వ్యక్తికి ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత మా అంటే 30,000, 40,000, 50,000, 1,00,000 వేసుకోండి, ₹1,00,000 వస్తాయేమో 10-15 సంవత్సరాలు కష్టపడితే. కానీ దీంట్లో డబ్బు ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ లో పుష్కలంగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మన ఎండి మంచి టార్గెట్ పెట్టుకున్నాడు. 2030 కల్లా ప్రతి ఇంట్లో కోటీశ్వరుడు, ప్రతి ఇంట్లో మన యొక్క కంపెనీ యొక్క ప్రొడక్ట్ వెళ్ళాలి. ప్రతి సామాన్యుడు కూడా డైరెక్ట్ సెల్లింగ్ చేసుకుంటూ ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో మన కంపెనీ తీయడం జరిగింది అనమాట. ఎస్ సార్, నెక్స్ట్. అయితే డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు? అన్లిమిటెడ్ ఎర్నింగ్స్. అంటే ఎర్నింగ్స్ అనేది నువ్వు ఎంత కష్టపడితే అంత ఆదాయం అనేది ఎంత కష్టపడితే అంత వస్తుంది. కానీ మీరు 8 గంటలు పనిచేసే జాబ్ లో కష్టపడితే వస్తుందా అంటే లేదు అని చెప్పొచ్చు. మనం అనుకున్నంత ఎర్నింగ్స్ రావాలంటే రాదు. ఆ జాబ్ లో మనం జనరల్ గా ఏదైనా జాబ్ కావచ్చు, ఏదైనా బిజినెస్ కావచ్చు. కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా వెళ్ళడం వల్ల ఆ పుష్కలమైన ఆ, ఆదాయం మనం చూడొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఏంటంటే అన్లిమిటెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ అని ఉంటుంది. అన్లిమిటెడ్ ఏరియా అంటే ఆపరేషన్స్ మనం పని చేయడానికి ఒక పర్టికులర్ ఏరియాతో సంబంధం లేదు. ఏ విధంగా అయితే మన రమకాంత్ గారు ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్ లో, అలాగా డైరెక్ట్ సెల్లింగ్ లో మనం కూడా ఏ రాష్ట్రానికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళి మనం పని చేయొచ్చు అనమాట. దీనికి ఒక ఏరియాతో సంబంధం లేదు. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ బాగా ఉంటుంది. మనిషి యొక్క ఆ పర్సనాలిటీ అంటే ఆర్థికంగా ప్లస్ బాడీ లాంగ్వేజ్ పరంగా, స్కిల్స్ పరంగా అన్ని అన్ని రకాలుగా మనిషి అభివృద్ధి చెందుతాడు అనమాట, డెవలప్ అవుతాడు అనమాట. గ్రేటెస్ట్ రికగ్నిషన్ దీంట్లో మనము గట్టిగా హార్డ్ వర్క్ చేయడం వల్ల ఇప్పుడు గ్రేటెస్ట్ రికగ్నిషన్ అంటే గొప్ప ఆ ఆ, ఏమంటాం రికగ్నిషన్ అంటే పేరు, జనరల్ గా పేరు రావడము, గుర్తించడం అనమాట. గుర్తించడం, ఆ గుర్తించడం అనేది మనం జనరల్ గా చూసాం. నిన్న చాలా మంది మనం అంటే చాలా మంది చూశారో లేదో తెలియదని ఇప్పుడు ఒక మన కంపెనీ ఎండి నిన్న బర్త్డే జరిగింది, సాగర్ జోషి సార్ జరిగినప్పుడు మన గ్రేటెస్ట్ రికగ్నిషన్ అంటే ఏపీ తెలంగాణ నుంచి మన సార్లు సుధీర్ సార్ అండ్ వెంకటరాజు సార్ వాళ్ళు మాత్రం బాగా హైలైట్ అయ్యారు. ఎందుకు హైలైట్ అయ్యారంటే వాళ్ళు అట్లా సాధించారు, డైరెక్ట్ సెల్లింగ్ లో సాధించారు. కాబట్టి ఒక ఎండి తోటి కలిసి డాన్స్ చేయడం, ఎండితో కలిసి మంచిగా అంటే అంత టైం ఇవ్వడం మనకి అనేది మనకు ఒక గుర్తింపు కంపెనీ వస్తుంది, కంపెనీలో వస్తుంది, ప్లస్ సమాజంలో కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనం అట్లా సంపాదిస్తున్నాం కాబట్టి ఎవరైనా
మన దగ్గరికి ఆ ఆ గుర్తింపు ద్వారా రాగలుగుతారు, వస్తారు, మనల్ని విలువ ఇస్తుంటారు మనకి. అండ్ వర్కింగ్ విత్ టీమ్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేదే టీమ్ తో పని. టీం అంటే మన కింద జనాలని జాయిన్ చేసుకుంటూ వాళ్ళని లీడర్స్ లాగా తయారు చేయడం వల్ల మనకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో బాగా ఆదాయం వస్తుంది అనమాట. దీని వల్ల మనకేంటి, లగ్జూరియస్ లైఫ్ స్టైల్. మనము ఏ విధంగానైతే నెలకి 20,000 30,000 సంపాదించుకుంటూ ఎక్కువ షర్ట్, ఏదైనా ఫెస్టివల్ వస్తే బట్టలు కొందామంటే కూడా ఏ 300కో 400కో ప్యాంట్ కొనుక్కోవడము, అడ్జస్ట్ అవ్వడము, లైఫ్ అంతా పిల్లలకి వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి. జనరల్ గా పిల్లల్ని చూసుకుంటే మనకు ఎన్నో ఆశలు ఉంటాయి వాళ్ళకి. మనం చిన్న ఉన్నప్పుడు కూడా మనకు కూడా ఆ విధంగా ఆశలు ఉండేవి, కానీ మనం ఫుల్ఫిల్ సాటిస్ఫై అయ్యామంటే మనం అవ్వలేదు. కానీ మన పిల్లలకి అటువంటి జీవితాన్ని ఇవ్వాలి అంటే మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా ఉన్న రొటీన్ లైఫ్ స్టైల్లో మనం చేసే జాబుల్లో ఇవ్వగలమా అంటే ఇవ్వలేము, 100% ఇవ్వలేము. ఏదైనా మనం సాటిస్ఫై అవ్వలేము అనమాట. మన వాంట్స్, మన కావలసిన ఇవన్నీ కూడా మనం సమకూర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అనమాట. అయితే డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంటే లైఫ్ స్టైల్ అనేది లగ్జూరియస్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎలా అంటే ముందు ముందుకు వెళ్తే మనకు తెలుస్తుంది అనమాట. దీంట్లో సెక్యూరిటీ ఆఫ్ ఫర్ జనరేషన్ అంటే సెక్యూరిటీ తరతరాలకు 10 తరాలకు సరిపడా ఆదాయం ఉంది. ఇప్పుడు ఏదైనా తరతరాల కంటే జనరేషన్స్ కి సెక్యూరిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం పోయాము, మనం ఒకవేళ మన టైం బాగుంటే ఎవరైనా మనం ఒక వ్యక్తి చనిపోవడం జరిగితే, ఆ పర్సన్ జరిగిపోవడం జరిగితే ఆ పర్సన్ కి సంబంధించిన జాబ్ గాని, ప్లస్ గుర్తింపు గాని, ప్లస్ ఈ వాల్యూ గాని ఏమి రాదు. ఆ పాప వాళ్ళ ఆ చనిపోయిన వ్యక్తికి ఆ కంపెనీ మా అంటే ఒక 10 లక్షలు 5 లక్షలు ఇచ్చి ఆ వ్యక్తి ఆ కుటుంబాన్ని ఆదుకొని అంతే, అక్కడ వరకే స్టాప్ అన్నమాట. ఇన్ని 30 సంవత్సరాలు కష్టపడినా, 40 సంవత్సరాలు కష్టపడినా. కానీ ఇక్కడ అలా కాదు. ఈ రోజు నీకేమైనా అయితే నీ నామినీ ఎవరైతే ఉన్నారో ఆ నామినీ డైరెక్ట్ గా నీకు నువ్వు ఉన్న పొజిషన్ లో, ఇప్పుడు వెంకటరాజ్ సార్ ఉన్నారు, సుధీర్ సార్ ఉన్నారు, పెద్ద పెద్ద ఇన్కమ్ ఎర్న్ చేసిన మంచి బ్లాక్ డైమండ్స్ ఉన్నారు మనకి. ఇటువంటి పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వ్యక్తి పక్కకు జరిగినా తప్పుకున్నా కూడా వాళ్ళ కుటుంబాల నుంచి ఎవరైనా సరే, ఇప్పుడు నేనుంటే నా కుటుంబం నుంచి ఎవరైనా సరే, నా కొడుకు కావచ్చు, నా వైఫ్ కావచ్చు, సేమ్ పొజిషన్ లో కూర్చునే అవకాశం ఉంది. అంటే అంత నేను, నా కొడుకులు కావచ్చు, నా మనవాళ్ళు కావచ్చు, అక్కడ వరకు కూడా తీసుకునేంత పర్ఫెక్ట్ గా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ని డిజైన్ చేయడం జరిగింది సాగర్ జోషి సార్. కాబట్టి చాలా సెక్యూరిటీ అనేది మన తరతరాలకి సెక్యూరిటీ అనేది ఉంది దీంట్లో. ఎస్ సార్. నెక్స్ట్ అయితే సిమిలారిటీస్ అంటే ఈ జాబ్ కి, నార్మల్ జాబ్ కి డైరెక్ట్ సెల్లింగ్ కి గల వ్యత్యాసం ఏంటంటే, డిఫరెన్సెస్ ఏంటంటే జనరల్ గా చూద్దాం అనమాట. అయితే పీపుల్స్ ఎట్ టాప్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ ఎర్న్ మోర్. అంటే పై స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్ కి మాత్రమే ఒక కంపెనీలో, నార్మల్ బిజినెస్ లో చూసుకుంటే పై స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్ కి మాత్రమే ఆ, ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది. అది జనరల్ గా మనకు అందరికీ తెలుసు. అయితే డైరెక్ట్ సెల్లింగ్ లో పీపుల్ హూ డూ మోర్ బిజినెస్, ఈ రోజు మీరు వచ్చారు, ఈ రోజు మీరు పని చేయడం గట్టిగా మొదలు పెట్టారు, కాబట్టి అప్పుడే మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది అనమాట, ఎక్కువ ఇన్కమ్ వచ్చేస్తుంది. జనరల్ గా మీరు వచ్చారు, జాయిన్ అయ్యారు, ఫాస్ట్ గా మీరు వర్క్ మొదలు పెట్టారు, మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది. కానీ నార్మల్ పొజిషన్ లో అలా కాదు, నార్మల్ జాబ్స్ లో అలా కాదు. ఆడు ఎన్నో సంవత్సరాలు చేసి పై పొజిషన్స్ కి వస్తే మాత్రం అతనికి శాలరీ ఎక్కువ వస్తుంది, బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. అయితే నార్మల్ బిజినెస్ లో పీపుల్ ఎట్ గ్రౌండ్ లెవెల్లో లెస్సర్ ఇన్కమ్ తీసుకుంటారు, చాలా తక్కువ ఆదాయం ఉంటుంది వాళ్ళకి. కింది స్థాయిల్లో వాళ్ళకి జాబ్స్ లో కావచ్చు, చిన్న బిజినెస్ లో కావచ్చు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో అలా ఉండదు. పీపుల్ హూ డూ లెస్ వాల్యూమ్స్ ఎర్న్ లెస్. అంటే ఎంత తక్కువ పని చేస్తే అంత తక్కువ ఆదాయమే వస్తుంది. ఎస్ సార్. నెక్స్ట్ అయితే ఈ కంపెనీస్ లో చూసుకున్నట్లయితే పై స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా కింద స్థాయిలో పనిచేసే వ్యక్తుల వల్లనే వాళ్ళు టాప్ లెవెల్లో ఉన్నారు, వాళ్ళు ఆదాయం ఎక్కువ తీసుకుంటున్నారు కింది స్థాయిలో పనిచేసే వాళ్ళ వల్లనే. అయితే దీంట్లో డైరెక్ట్ సెల్లింగ్ లో చూసుకున్నట్టయితే పీపుల్ హూ సపోర్ట్ దేర్ టీమ్, ఎవరైతే మనం జాయిన్ అయ్యి మన కింద లీడర్స్ ని తయారు చేసుకొని ఫామ్ చేసుకొని మన టీం ని సపోర్ట్ చేస్తాము, అండ్ త్రూ మనము మన టీము యొక్క గ్రోత్ తో పాటు ఆదాయంతో పాటు మన ఆదాయం కూడా పెంచుకునే అవకాశం, గొప్ప అవకాశం ఉంది. అయితే దీనిలో కావాల్సింది ఒక ఓర్పు పట్టుదల ఉండడమే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. దీనికి ఏం కావాలంటే కంటిన్యూస్ గా కొన్ని సంవత్సరాలు మనం స్టిక్ అయ్యి, అంటే 30-40 సంవత్సరాలు ఇప్పటికే అయిపోయింది మనం కష్టపడి కష్టపడి. కానీ దీంట్లో ఖచ్చితంగా ఒక 3 సంవత్సరాలు కష్టపడితే
మళ్ళీ బ్యాక్ చూసుకుంటే ఈ 35 సంవత్సరాల లైఫ్ డిఫరెన్స్ కి ఈ 3 సంవత్సరాల లైఫ్ డిఫరెన్స్ కి కంపేర్ చేసుకున్నట్లయితే 101% బెటర్ గా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మన వెంకటరాజు సార్ అండ్ సుధీర్ సార్ అలాంటి వాళ్ళు చాలా మంది ఎగ్జాంపుల్ పర్సన్స్ ఉన్నారు మన ముందు. అయితే సో ఎఫర్ట్స్ ఆర్ సిమిలర్. అంటే మనం అక్కడ 8 గంటల హార్డ్ వర్క్ చేస్తాము, ఇక్కడ కూడా 8 గంటల హార్డ్ వర్క్ చేస్తాం. కానీ డిఫరెన్స్ ఏంటి? అక్కడ వచ్చే ఆదాయం తక్కువ, ఇక్కడ వచ్చే ఆదాయం ఎక్కువ. అది ఎలా ముందు ముందు చూద్దాం సార్. నెక్స్ట్ అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆ ఈ ఈ పిక్చర్స్ అన్ని చూస్తుంటే కూడా మనసులో ఒక రియల్ గా ఆ కలలు కలలు కంటుంటాం అనమాట. అరే ఇంత ఇల్లుంటే బాగుండేది, ఇంత మంచి కారు ఉంటే బాగుండేది, నా పిల్లల్ని మంచి గొప్ప స్కూల్స్ లో వేస్తే కాలేజెస్ లో వేస్తే బాగుండేది, ఇలా వీళ్ళు చూస్తున్నట్టుగా ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్మెంట్ లైఫ్ ఎంజాయ్మెంట్ చేస్తే బాగుండేది అనేది ఉంటుందన్నమాట. ఇట్లా జ్యువెలరీ చూసుకున్నట్లయితే జరలి ఇంత బంగారం ఉంటే నా కూతురికి కానీ నా వైఫ్ కానీ ఇంత బంగారం ఉంటే, నాకు ఇంత బంగారం ఉంటే బాగుండేదనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ ఇవన్నీ మనం తీసుకుంటున్నామంటే తీసుకోవట్లేదని చెప్పాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రైట్ వెహికల్ టేక్స్ యూ రైట్ డెస్టినేషన్. ఏదైతే నీకు నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరాలనుకుంటావో సరైన వాహనాన్ని ఎంచుకుంటేనే నువ్వు చేరుకోగలవు. జనరల్ గా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 100 కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే ఒక బస్సు కానీ లేదంటే ఒక ట్రైన్ కానీ నువ్వు వెళ్ళగలవు, ఈజీగా వెళ్ళగలవు. అదే సైకిల్ మీద లేదంటే నడుచుకుంటూ వెళ్తే చేరుకోగలవా? చాలా టైం పడుతుంది, అంటే హార్డ్ వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే స్మార్ట్ వర్క్ కావాలి, టైము తక్కువ కన్జ్యూమ్ కావాలి, ఎక్కువ ఫాస్ట్ గా మనం ఆ గమ్యాన్ని చేరుకోవాలి. ఇది మనం చూసుకోవాలన్నమాట. అయితే జనరల్ గా మనం జాబ్ లో ఎట్లా ఉంటుంది అంటే బిజినెస్ ఇన్కమ్ ఎట్లా ఉంటుంది? జనరల్ గా చూసుకున్నట్లయితే 8 గంటల నుంచి 10 గంటలు కష్టపడతాం రోజు, అంటే నెల అంతా కష్టపడతాం. ఒక సంవత్సరం అయితే మనం ఒక సంవత్సరం కష్టపడ్డప్పుడు మన ఆదాయం ఎంత ఉంటుంది? గ్రీన్ కలర్ ఎర్నింగ్ అన్నమాట. ఇది వర్క్, మనం ఎంత కష్టపడుతున్నాము, ఏ రకంగా కష్టపడుతున్నాము, ఈ ఎర్నింగ్ అనేది మన ఆదాయం. అయితే ఒక సంవత్సరం 8 గంటలు లేదంటే 10 గంటలు కష్టపడిన నెలలు ఒక ప్రతి నెలకి కూడా మన ఆదాయం అంతే ఉంటుంది. అదే విధంగా 5 ఇయర్స్ 5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డా కూడా 8 నుంచి 10 గంటలు కష్టపడ్డా కూడా మన ఆదాయం అంతే ఉంటుంది. పెరిగితే ఒక 5%, 2%, 3% పెరగవచ్చు. అదే విధంగా 15 సంవత్సరాలు కష్టపడ్డా ఇంకొక 5-6% పెరగవచ్చు. 25 ఇయర్స్ కష్టపడ్డా అదే ఉంటుంది మన ఆదాయం. జనరల్ గా జాబ్ లో చూసుకున్నట్లయితే ఒక 20%, 30%, 50% ఇన్కమ్ పెరగడమే కష్టము ఈ రోజుల్లో జనరల్ గా చూసుకున్నట్లయితే. అదే ఈ కంపారిజన్, ఈ వ్యత్యాసం అన్నమాట. మనం ఎంతకన్నా కష్టపడండి, మనకు ఆదాయం మాత్రం ఓ మోతాదులోనే వస్తుంది. నెక్స్ట్ అయితే గ్రోత్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఎదగడానికి ఎలా ఉంది అంటే జనరల్ గా ఈ చిన్న ఒక చిన్న డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమవుతుంది. మనం వర్క్ ఫస్ట్ 6 నెలలు కావచ్చు, సంవత్సరం కూడా కావచ్చు అన్నమాట. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా గానీ మనకి ఇన్కమ్ చాలా తక్కువ వస్తుంది. ఇక్కడే ఏమవుతుందంటే 6 మంత్స్ 1 ఇయర్ కష్టపడ్డా గానీ దీంట్లో ఆదాయమే రావట్లేదు అని బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ 6 మంత్స్ కష్టపడితే ఆ రకంగా ఉంటది, కానీ అక్కడ 6 మంత్స్ కష్టపడితే జాబ్ లో ఆ 30,000 ఉంటది. ఈ రోజు జాయిన్ అయినప్పుడు 30,000 ఉంది, ఆ సంవత్సరం తర్వాత కూడా 30, 31, 32,000 అవుతుంది. తర్వాత 12 నెలల తర్వాత చూసుకున్నట్లయితే ఒక సంవత్సరం సార్. నెక్స్ట్ అట్లా ఒక 1.5 ఇయర్ తర్వాత చూసుకున్నట్లయితే ఎఫర్ట్, మనం కష్టపడే కష్టం కొద్దిగా తగ్గుకుంటూ వస్తుంది అనమాట. కష్టం తగ్గుతుంది, ఆదాయం ఈజీగా పెరుగుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చాలా మందిని చూస్తున్నాం, చూస్తారు, ఇప్పుడు ముందు ముందు కూడా చూస్తాం అనమాట. అయితే ఒక 2 సంవత్సరాలు కష్టపడినట్లయితే గట్టిగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో నేను 3 మంత్స్ అని చెప్పాను కదా ఇందాక, 3 ఇయర్స్ అని చెప్పాను కదా ఇందాక, ఆ 3 ఇయర్స్ మనం గట్టిగా ఓపికగా ఓర్పుగా మనం సహనంగా మనం ఉండగలిగితే ఆ ఒక 2 సంవత్సరాల తర్వాత కష్టం అనేది తగ్గింది, ఆదాయం అనేది పెరిగింది. అదే 30 నెలల తర్వాత 2.5 ఇయర్స్ తర్వాత చూసుకున్నట్లయితే వర్క్ అనేది ఎఫర్ట్ అనేది చాలా తగ్గుతుంది, ఆదాయం అనేది చాలా పెరుగుతుంది. అదే ఒక 3 ఇయర్స్ మనం గట్టిగా నిలబడ్డామంటే
ఈ కొద్దిపాటి ఆ రెడ్ మార్క్ ఏదైతే ఉందో ఈ కొద్దిపాటి ఎఫర్ట్ అంటే టీంని ట్రైన్ చేస్తూ టీంకి మోటివేషన్ ఇస్తూ టీంకి ఆ మనము జరిగే సిస్టమ్ గురించి చెప్పుతూ ఉండడమే జస్ట్ అప్పుడు మనం పని చేయాల్సిన పని ఉండదు. వాళ్ళని గైడ్ చేయడమే మన పని. ఆ చిన్న గైడ్ చేస్తున్నా కూడా ఆ 36 నెలల తర్వాత అంటే 3 సంవత్సరాల తర్వాత మన ఆదాయం లక్షల్లో కోట్లల్లో ఉండబోతుంది అనమాట. అది ఎలా అంటే జనరల్ గా ముందు ముందు చూద్దాం. ఎస్, అంటే ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా చాలా నేర్పిస్తుంది. అంటే ప్రొఫెషనల్ గా ఎసెన్షియల్ మన ఉన్న జీవన విధానానికి అనుగుణంగా ప్రొఫెషనల్ స్కిల్స్ అన్ని కూడా నేర్పిస్తుంది అనమాట. దీని వల్ల ఏంటంటే మనకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మనం పని చేయడం ఎలా గ్రోత్ ఇవ్వడం ఎలాగా అంటే కమ్యూనికేషన్స్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంటాయి. దీంట్లో మనకు నేర్చుకోవచ్చు. అదే మన టీం కి కూడా నేర్పించవచ్చు. లీడర్షిప్ అండ్ టీమ్ మేనేజ్మెంట్. లీడర్షిప్ అంటే నాయకత్వాన్ని వహిస్తూ టీంని మేనేజ్ చేయడం అనమాట. టీంని మేనేజ్ చేయడం, బిల్డ్ చేయడం అనమాట. దీనిలో కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ గా మనం అంటే ఇవన్నీ కూడా నేర్చుకుంటే స్కిల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, బాడీ మనం పర్సనాలిటీ డెవలప్ అవుతుంది అనమాట. దాంట్లో ఇవన్నీ మనకు వస్తుంటాయి అనమాట. గోల్స్ సెట్టింగ్ చేసుకుంటాము, టైం మేనేజ్మెంట్ చేసుకోగలుగుతాము. దీంట్లో మనం ఏది కావాలి, లక్ష్యం ఏది సాధించాలనుకునేది మనం సెట్ చేసుకోవచ్చు. దానికి రకంగా మనం టైంని మేనేజ్ చేసుకోవచ్చు. ఈ రోజు ఈ నెల మనం 3 గంటలే కష్టపడుతున్నాం, నెక్స్ట్ మంత్ నుంచి 6 గంటలు కష్టపడదాం, మన గోల్ ని సాధించుదాం అని అనుకుంటే అట్లా సాధించుకోవచ్చు. అండ్ దీస్ స్కిల్స్ యాడ్ వాల్యూ నాట్ ఓన్లీ టు బిజినెస్ బట్ ఆల్సో టు పర్సనల్ లైఫ్. నీ యొక్క పర్సనల్ లైఫ్ కి నీకు చాలా ఈ విలువలన్నీ యాడ్ అయ్యి నిన్ను ఆ, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మంచి గొప్ప ఛాన్సెస్, అవకాశాలు ఉన్నాయన్నమాట. దీంట్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో నిలబడి నేర్చుకొని ఆ ఎంత అంటే అంత ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఎస్ సార్, నెక్స్ట్. అయితే ఈ యొక్క వ్యాపారం అనేది ఒక మనం ఆ, ఈ యొక్క బిజినెస్ అనేది మనం నేర్చుకుంటూ సీనియర్స్ దగ్గర సీనియర్స్ జూనియర్స్ కి నేర్పిస్తూ సక్సెస్ వాళ్ళని సక్సెస్ చేస్తూ మనం సక్సెస్ అవ్వడానికి మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మీటింగ్స్ అండ్ ప్రత్యేక గుర్తింపు ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ పెట్టుకొని మోటివేటెడ్ గా ఉండడం వల్ల మనం అనుకునే అన్ని కూడా సాధించుకోవడం ఈజీ అన్నమాట. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా సాధించుకోవచ్చు. కాకపోతే మనం దీంట్లో చూడాల్సింది ఏంటంటే ఓపికగా నిలబడి పని చేయడమే. యాక్చువల్ గా మనం పని చేయడం అంటే అనేది ఏమీ లేదు. ప్రొడక్ట్ తీసుకెళ్తే ప్రొడక్ట్ పనిచేస్తుంది. మనం ప్రొడక్ట్ తీసుకెళ్లడం, మన లీడర్స్ ని గైడ్ చేయడము, మన జూనియర్స్ ని గైడ్ చేయడము, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడము ద్వారా మనము అభివృద్ధి చెందుతాం. స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంది దీంట్లో. ఏదైతే టీం ఉంటుందో, లీడర్షిప్ స్కిల్స్ ఉంటాయో, మంచి పటిష్టమైన సపోర్ట్ సిస్టమ్ మనకు ఒక కంపెనీ ఇచ్చింది. ఆ సిస్టమ్ వల్ల మనం వెళ్ళడం వల్ల మన టీం యొక్క డెవలప్మెంట్ కావచ్చు, మనల్ని మనం డెవలప్ చేసుకోవడం కావచ్చు, మన సక్సెస్ అనేది ఈజీగా తీసుకునే అవకాశం ఉందన్నమాట. అయితే దీంట్లో చూసుకున్నట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ లో ఏజ్ అనేది ఉండదు. ఒక కంపెనీకి వెళ్తే నీ అర్హత 18 to 35 ఉండాలి ఏజ్, లేదంటే 18 to 25 years లోనే తీసుకుంటాము ఏదైనా పర్టికులర్ జాబ్ కి అనేది పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక 70 ఏళ్ల పర్సన్, 65 ఏళ్ల పర్సన్, ఇప్పుడు మన రామారావు సార్ లాగా, నాగేశ్వరరావు సార్ లాగా చాలా మంది చేస్తున్నారు వర్క్. అలాగా ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు దీంట్లో. కాకపోతే అట్లా చెయ్యాలి అంటే ఏం కావాలి అంటే లీ- నీకు శ్రద్ధ ఉండాలి. చదువుకోవడం, నేర్చుకోవడంలో శ్రద్ధ ఉండాలి. విల్లింగ్నెస్ టు లర్న్ అంటే నేర్చుకోవడం, చదవటంలో మంచి శ్రద్ధ ఉండాలి. కన్సిస్టెన్సీ, ఓర్పు, ఓపిక, సహనం ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్. నేను ఏదైనా చెయ్యగలను అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఏంటంటే నేను టెంపుల్ కి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాను, వెళ్ళొచ్చు, వెళ్తాను. అదే నెగిటివ్ యాటిట్యూడ్ ఏంటి, నేను తాగి ఈరోజు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ యాటిట్యూడ్ లో వెళ్తాం అనమాట. కాబట్టి మనకు ఏది మంచిది, సొసైటీలో, సమాజంలో నలుగురికి ఏది మంచిది అనే విధంగా మనం పాజిటివ్ యాటిట్యూడ్ తిరగడం వల్ల మనకి మంచి డెవలప్మెంట్ ఉంటుంది అనమాట. దీంట్లో గ్రోత్ ఉంటుంది. ఎస్. అయితే దీంట్లో లాంగ్ టర్మ్ రెసిడెంట్ ఇన్కమ్ ఎట్లా అంటే మనం ఒక్కసారి గట్టిగా కష్టపడితే మన జట్టును నిర్మించి మద్దతు ఇవ్వడం ద్వారా వ్యక్తులకు దీర్ఘకాలిక నిల్వ ఆదాయం.
అంటే లైఫ్ టైం ఇంకా మనం తరతరాలు తిన్న తరగని ఆస్తి మనకి సంపాదించుకునే ఛాన్సెస్ దీంట్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడున్న రోజుల్లో ఏ జాబ్ లో కూడా ఏ బిజినెస్ లో కూడా లేదు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దీంట్లో మనం ఉండడం వల్ల ఒక 3 సంవత్సరాలు గట్టిగా కష్టపడడం వల్ల మనకు ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. లైఫ్ అనేది మంచి గ్రోత్ ఎదుగుతాం అనమాట ఈజీగా. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ రివార్డ్ పర్ఫార్మెన్స్ త్రూ మనకు కంపెనీ చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. బెనిఫిట్స్ ఏంటంటే మన బెనిఫిట్స్ మనం తీసుకునే ఆదాయం ద్వారా మనకు ఒక టైటిల్ అనేది డైమండ్ కావచ్చు, బ్లాక్ డైమండ్ కావచ్చు, సిల్వర్ అని కావచ్చు, ఇలాంటి టైటిల్స్ ఇస్తుంది. ప్లస్ దాని తగ్గట్టుగా ర్యాంక్స్ ఉంటాయి అనమాట. ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే దీంట్లో ఇంకోటి ఏంటంటే కంపెనీ మన యొక్క ఆ ఇప్పుడు మనం ఏ రకంగానైతే పిల్లల్ని ఎంటర్టైన్ చేయాలి, మన ఇంట్లో నుంచి అక్కడ తీసుకెళ్ళాలి, ఇక్కడ తీసుకెళ్ళాలి, అక్కడ దింపాలి, ఇక్కడ దింపాలి, సినిమాలు చూపించాలి వీళ్ళకి. చేయొచ్చు అనమాట దీంట్లో ఉండడం వల్ల. ప్రజల్లో కూడా పబ్లిక్ రికగ్నిషన్ అండ్ అవార్డ్స్, ప్రజల్లో కూడా మంచి గుర్తింపు అనేది మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఎస్ సార్, నెక్స్ట్. డైరెక్ట్ సెల్లింగ్ కేవలం సంపాదించడమే కాకుండా నాయకులను సృష్టించడం మరియు ఇతరులను శక్తివంతం చేయడం కూడా దృష్టి సారిస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఆ లీడర్స్ ని జనరేట్ చేస్తుంది, లీడర్స్ ని తయారు చేస్తుంది అని కూడా దృష్టి సారిస్తుంది. వాళ్ళని ఏ రకంగానైతే మనం పటిష్టత చేయగలుగుతామో ఆ రకంగా కంపెనీ యొక్క సిస్టమ్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మన ఎదుగుదల మన కంపెనీకి కూడా ఎదుగుదలనే కాబట్టి మనం ఎలా ఎదిగితే కంపెనీకి కూడా అలా ఆదాయం వస్తుంది. కాబట్టి మనల్ని గట్టిగా తయారు చేయడానికి కంపెనీ చాలా మనకి సహకరిస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ లో కన్క్లూజన్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ స్వాతంత్రం, వ్యక్తిగత వృద్ధి మరియు లక్ష్యంతో జీవించాలనుకునే వ్యక్తుల కోసం ఆ సభ్య సిద్ధమైన ఆ, వ్యాపార మోడల్. అంటే జనరల్ గా డైరెక్ట్ సెల్లింగ్ అనేది టైం ఫ్రీడమ్, మొత్తం ఫ్రీడమ్, స్వతంత్రంగా మంచిగా జీవించడానికి తోడ్పడే ఒక గొప్ప బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ అన్నమాట. సరైన మనోభావం, స్థిరమైన ప్రయత్నం మరియు బలమైన శిక్షణ వ్యవస్థతో ఇది విజయవంతమైన మరియు గౌరవనీయమైన కెరీర్ ని నిర్మించే అవకాశాన్ని ఇస్తుంది. అంటే చెప్పాం కదా, ఇప్పుడు సమాజంలో మనం ఎవరు ఎంత డబ్బుతో ఉంటే వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇస్తుంది సమాజం మొత్తం కూడా. గ్రేట్ గా చూస్తుంటారు, గ్రేట్ గా వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటుంటారు అనమాట. అటువంటి యొక్క ఆదరణ మనకు కూడా లభించే ఛాన్సెస్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఖచ్చితంగా పుష్కలంగా ఉన్నాయన్నమాట. డైరెక్ట్ సెల్లింగ్ స్టిల్ డిపెండ్స్ అపాన్ నాట్ లక్ బట్ లర్నింగ్, లీడర్షిప్ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్. అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఆ లక్ మీద ఆధారపడి ఉండదు. ఏదైనా లక్ అంటే ఏదో లాటరీ వస్తుంది కదా, అది లక్ అంటాము. ఏదో అనుకోకుండా వచ్చేది లక్. కానీ ఇది అలా ఉండదు అనమాట. మనం ఎలా నేర్చుకొని, ఎలా చదివి, ఎలా నేర్చుకొని, ఎలా ఎదగాలనుకుంటే అలా లీడర్షిప్ నాయకత్వాన్ని వహిస్తూ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అంటే కొన్ని ఒక సంవత్సరం 3 సంవత్సరాలు నేను చెప్పుకున్నాం కదా, 3 సంవత్సరాలు ఖచ్చితంగా కమిట్మెంట్ తోటి ఒక పట్టుదలతోటి మనం నిలబడడం వల్ల మనకు ఇవన్నీ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. లక్షల్లో కోట్లలో తీసుకోవచ్చు అనమాట. ఎస్ సార్. అయితే జనరల్ గా చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు జనరల్ గా మనం చాలా మందిని చూస్తున్నాం. ఆ ఇక్కడ గోధుమ పంట ఉంది, మామిడి తోట ఉంది. అయితే దీంట్లో ఏది బెటర్, ఏది ఏది స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ అంటాం కదా, ఏది బెస్ట్, ఏది వేస్ట్ అని అనుకుంటే జనరల్ గా చూసుకున్నట్లయితే ఇది 4 సంవత్సరాలకు ఒకసారి పొలాన్ని దున్నాలి, మందులు సీడ్ తీసుకురావాలి, మందులు వేయాలి, మళ్ళీ దానికి ఎటువంటి జబ్బులు పడకుండా దానికి పెస్టిసైడ్స్ అని అవని ఇవని చాలా వెచ్చించాలి, ఖర్చు చేయాలి. ఒక 4 మంత్స్ పంటకి ఇన్ని రకాల ఈ ఆ, సేవలు చేయాల్సి వస్తుంది అనమాట. అయితే అదే మామిడి తోట అంటే చెట్టు ఎదిగేంత వరకు, ఆరోగ్యంగా ఉండేంత వరకు ఒక్కసారి మనం నాటినట్లయితే ఇక ఫ్యూచర్ లైఫ్ టైం కూర్చొని మనం ఈ మామిడి పళ్ళు తినడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే
ఆ చెట్టు పెరగాలంటే కొన్ని కష్టాలు ఉంటాయి, అవన్నీ చేస్తాము. కాకపోతే దీంట్లో కూడా అదే చేస్తాం. దీంట్లో 4 నెలలకు ఒకసారి చేస్తాం, 4 నెలలకు ఒకసారి చేస్తాం. దీంట్లో ఇది పెరిగి మనకు ఆ ఫలాన్ని ఇచ్చేంత వరకు చేస్తాం. తర్వాత ఇంకా జీవితాంతం కూర్చొని తింటాం. కానీ ఇది అలా కాదు, 4 నెలలకు ఒకసారి పోతూనే ఉంటది, మళ్ళీ కొత్తగా వేస్తూ ఉండాలి, మళ్ళీ కొత్తగా పోతూనే ఉంటది. కాకపోతే దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకు స్మార్ట్ వర్క్ కావాలా, హార్డ్ వర్క్ కావాలా. ఎప్పటికీ ఇప్పుడు కష్టపడి ఎప్పటికీ కూర్చొని తినేది కావాలా, జీవితాంతం కష్టపడుతూ ఉండేది కావాలా, అది మనం డిసైడ్ చేసుకోవాలి. దీంట్లో కంపారిజన్ ఏంటంటే ఇది 4 నెలలు, అది 4 సంవత్సరాల తర్వాత మనకు ఫుల్ ఆదాయం, ఇక జీవితాంతం ఆదాయం ఉంటుంది. కానీ ఇది ప్రతి 6 నెలలు 4 నెలలకు ఒకసారి పని చేస్తూనే ఉండాలి దీంట్లో. ఎస్ సార్. ఈ సిస్టమ్, కంపెనీ యొక్క సిస్టమ్ అనేది, మన పైన లీడర్షిప్ అనేది మనతో పాటు ఎప్పటికీ ఉంటుంది. మనం సక్సెస్ చేయడానికి మనల్ని చూస్తూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు చూస్తుందంటే మనం గట్టిగా హార్డ్ వర్క్ చేసి మనం ఎంత ఓపికగా ఓర్పుగా నిలబడ్డాం అనేది మనమే కాదు, మన చుట్టూ పక్కన ఉన్న వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. అదే విధంగా మన లీడర్స్ పైన ఉన్న కంపెనీ లీడర్స్ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి మనం ఎంత ఓర్పుగా ఎంత ఓపికగా ఈ సక్సెస్ కోసం ఒక 3 సంవత్సరాలు కష్టపడితే మన లైఫ్ ఎట్లా ఉంటుంది చూద్దాం. అయితే ఈ ద ఇయర్ ఆఫ్ సక్సెస్ 3 ఇయర్స్ కష్టపడతామా, లేదంటే 30 ఇయర్స్ కష్టపడతామా, అది మనం డిసైడ్ చేసుకోవాలి. 3 ఇయర్స్ కష్టపడడం వల్ల ఏమవుతుంది అంటే నువ్వు ఆ టీం బిల్డ్ అవుతుంది, నీకు ఆదాయం తక్కువనే ఉంటుంది. కానీ 3 ఇయర్స్ తర్వాత ఆ యొక్క ఫలాలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు మనం మామిడి చెట్టు నాటాము, మామిడి చెట్టు నాటిన తర్వాత 3 ఇయర్స్ 4 ఇయర్స్ కష్టపడిన తర్వాత దాని ఫలాలు వస్తాయి కదా, ఆ ఫలాలు కూర్చొని జీవితాంతం తింటాం అనమాట. అదే విధంగా ఈ 30 ఇయర్స్ ఒక కంపెనీలో పనిచేసినా ఏమొస్తుంది, ఆ నెల జీతం రాకపోతే, ఆ నెల జీతం రాకపోతే, నెక్స్ట్ మంత్ జీతం రాకపోతే మన పరిస్థితి అగమ్య గోచరం అనమాట. ₹1 లేకపోతే ఏం చేయాలని పిచ్చెక్కుతుంటుంది అనమాట. మనం 30 ఇయర్స్ పనిచేసిన కంపెనీ కూడా ఒక నెల జీతం లేకపోతే మనల్ని ఏడిపిస్తుంది. కానీ ఇందులో 3 ఇయర్స్ కష్టపడి పని చేస్తే ఆ 3 ఇయర్స్ తర్వాత ఈ టీం అనేది ఒక పర్సన్ ఇద్దరిని తీసుకొస్తే, ఇద్దరు పర్సన్ ఇంకో ఇద్దరిని తీసుకొస్తే మల్టిప్లికేషన్ అవుతుంది అనమాట, కంపౌండింగ్ అవుతుంది అనమాట. టీం అనేది కంపౌండింగ్ అవ్వడం వల్ల ఆ టీం మెంబర్స్ చేసే పని వల్లనే మనకు ఆదాయం అనేది ఎక్కువ వస్తుంది అనమాట. కాబట్టి 3 సంవత్సరాల కష్టం కావాలా, లేకపోతే 30 సంవత్సరాల ఆ, ఈ జాబ్ కష్టం కావాలా, అది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం మనకే ఉందన్నమాట. నెక్స్ట్ సార్. జనాలు చాలా మంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ లో నుంచి ఇందులో నుంచి అందులోకి, అందులో నుంచి ఇందులోకి జంప్ అవుతుంటారు. కాకపోతే కొందరు చేస్తుంటారు, ఒక 5-6 నెట్వర్క్ మార్కెటింగ్ చేసి ఉండొచ్చు. దాంట్లో ఏంటంటే ఫెయిల్ కావడానికి రీజన్స్ ఏంటంటే జనరల్ గా చూద్దాం. ఒక మనిషికి ఏదైనా లక్ష్యం ఉంటేనే, గోల్ ఉంటేనే, కళ ఉంటేనే సాధించగలం, ఏదైనా కానీ సాధించగలం. ఆ లక్ష్య గోలు ఏది లేకుండా నువ్వు ఏదైనా జాబ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏ రకంగానైతే ఒక గోల్ పెట్టుకొని నేను ఇది కంపెనీలో జాబ్ కొట్టాలి, నేను దీంట్లో ఇంత శాలరీ తీసుకోవాలి అనే టార్గెట్ గోల్ పెట్టుకొని నువ్వు గట్టిగా కష్టపడి ఏం చేస్తావు, దానికోసం చదువుతావు, ఆ ఎన్నో క్లాసెస్ వింటావు, ఎన్నో ట్రైనింగ్లు తీసుకుంటావు. కానీ అది 100% గా అట్లా తీసుకున్నప్పుడే, ఆ గోల్స్ ఉన్నప్పుడే మనకు సాధించడం జరుగుతుంది. అయితే దీంట్లో గోల్స్ లేని వారు ఎట్లా ఉంటారంటే ఏమీ సక్సెస్ అవ్వరు, వదిలేసి వెళ్ళిపోతారు, ఏమి రావట్లేదని. అది అలా మనం గోల్ ఫిక్స్ చేసుకుంటే దానికి అనుగుణంగా కష్టపడడం వల్ల మనం నేర్చుకోవచ్చు, సాధించుకోవచ్చు అనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే దీంట్లో పూర్తిగా పూర్తిగా అవగాహన లేకుండా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు వెళ్ళి, జనరల్ గా సుధీర్ సార్ అంటే అందరికీ తెలుసు, మీరు వెళ్ళి ఎవరికైనా ప్రొడక్ట్ నాలెడ్జ్ షేర్ చేసి, ప్రొడక్ట్ డెమో ఇచ్చి, వాళ్ళని ఆ ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పడము, లేదంటే సుధీర్ సార్ చెప్పడము, డిఫరెన్సెస్ మనం చూసుకున్నట్లయితే మీరు చెప్తే ఆ పర్సన్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. 10% ఛాన్సెస్ ఉంటాయి తీసుకోవడానికి. కానీ సుధీర్ సార్ లాంటి వ్యక్తులు వచ్చి ఆ పర్సన్ కి నాలెడ్జ్ ఇచ్చి, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పడం వల్ల 99% ఛాన్సెస్ ఉంటాయి తీసుకోవడానికి. అది మనం జనరల్ గా చాలా మందిని చూస్తున్నాం. ఎందుకు అలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్పడం ద్వారా ఆ పర్సన్ కన్విన్స్ అవుతాడు. ఆ నాలెడ్జ్ ఈజీగా అర్థం షేర్ చేయడం ద్వారా పర్సన్ అనేది మనకు వచ్చేస్తాడు అనమాట, మన టీమ్ లోకి వచ్చేస్తాడు అనమాట. అయితే మనం చెప్పడం ద్వారా 10% మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మనకు నాలెడ్జ్ అనేది తక్కువ ఉండడం వల్ల మనం వాళ్ళకి ఎక్కువగా మనం చెప్పలేం. మనకు తెలిసింది 10%, వాళ్ళకి చెప్పేది 5%, వాళ్ళకి రీచ్ అయ్యేది 1%. కాబట్టి వాళ్ళు మన టీంలో రారు. సార్ మ్యూట్ చేసుకోండి సార్. నా వాయిస్ కి రోబోట్ కాంటాక్ట్
సార్ ప్లీజ్ మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ సార్, ఓకే ఓకే. అయితే ఆ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది అదే అనమాట. ఆ ఏం మిడిమిడి జ్ఞానంతో పోయి సొసైటీలో తిరుగుతూ నువ్వు జనాలకి నువ్వు డెవలప్ అవ్వాలనుకున్నప్పుడు నువ్వు నాలెడ్జ్ తీసుకొని వెళ్తే సక్సెస్ అవుతావు. ఈ నాలెడ్జ్ లేని వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అనమాట ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా. సార్ నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ టేక్ డైరెక్ట్ సెల్లింగ్ ఏ బిజినెస్. మోస్ట్ ఆఫ్ ద డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఏం సెల్లింగ్ చేస్తాం, ఏం డైరెక్ట్ సెల్లింగ్ చేస్తాము అనేది కొంతమందిలో ఒక నెగిటివ్ ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళు దీన్ని సీరియస్ గా తీసుకోరు. కాబట్టి దీంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. కొన్ని రోజులు కష్టపడితే ఇన్కమ్ రాదని చెప్పుకున్నాం కదా, కొన్ని రోజులు కష్టపడితే రాదు. కన్సిస్టెన్సీగా, ఓపికగా, ఓర్పుగా మనం దాంట్లో నిలబడి ప్రయత్నించడం ద్వారానే మెల్లమెల్లగా మెల్లమెల్లగా వస్తుంది. ఈ రోజు 100 మందికి చెప్తే 100 మందిలో ఒకరు ఇద్దరు రావడమే గ్రేట్. అట్లా వస్తారు. తర్వాత రాను రాను పోను పోను ఏంటంటే అది పెరుగుతూ ఉంటుంది అనమాట, మల్టిప్లికేషన్ అవుతుంది. అప్పుడే మనం గ్రోత్ ఉంటుంది మనకి. అప్పటి వరకు ఓపిక లేక చాలా మంది వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే ఫెయిల్ అవుతుంటారు దీంట్లో. పీపుల్ డోంట్ ఫాలో ద రూల్స్ ఆఫ్ ద బిజినెస్. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ రూల్స్ అని ఒక గవర్నమెంట్ పెట్టింది. ఆ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఏమైతుంది, ఫైన్ వేస్తుంది. ఇక్కడ నీకు ఈ కంపెనీ ఫైన్స్ ఏమి వేయదు. కాబట్టి మనం ఏంటంటే ఏం కంపెనీ యొక్క రూల్స్ ని పాటించకుండా, బిజినెస్ యొక్క సిస్టమ్ ని పాటించకుండా మనం లైట్ తీసుకొని ఏదో చేశామా అంటే చేశాము, మొక్కుబడిగా చేశామా అంటే ఏదైనా మొక్కుబడిగా చేస్తే మొక్కుబడిగానే ఇన్కమ్ ఉంటుంది. అదే సీరియస్ గా చేస్తే సీరియస్ గా ఆదాయం వస్తుంది. ఏదైనా జాబు కానీ వర్క్ కానీ ఏదైనా మనం కాన్సన్ట్రేషన్ గా నేర్చుకొని చేస్తేనే దాంట్లో సక్సెస్ అనేది వస్తుంది అనమాట. అయితే జనాలు కూడా చాలా మంది ఈ రూల్స్ పాటించారు కాబట్టి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది. ఎస్. కన్సిస్టెన్సీ, పేషెన్స్ అంటే ఓర్పు, ఓపిక, సహనం అన్ని ఉండాలి. ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. అప్పుడే మనం సాధించడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో ఆ ఓర్పు లేని వాళ్ళు, ఆ ఓపిక పట్టుదల లేని వాళ్ళు ఎక్కడ కూడా లైఫ్ లోనే గెలవలేదు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాదు, లైఫ్ లోనే గెలవలేదు. ఇండిసిప్లిన్ అంటే ఏదైనా కంపెనీకి వెళ్తే ఎంత పద్ధతిగా మనము ఇన్షర్ట్ వేసుకొని ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద వ్యక్తుల్ని కలవడానికి వెళ్ళినప్పుడు కావచ్చు, మనం ఎంత జాగ్రత్తగా అయితే బట్టలు ఐరన్ చేసుకొని, షూస్ వేసుకొని నీట్ గా ఆ, ఏ విధంగానైతే డిసిప్లిన్ గా బాడీ లాంగ్వేజ్ ని ఆ మార్చుకొని వెళ్తామో, ఆ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఇక్కడ సక్సెస్ ఫెయిల్ అవుతుంటారు అనమాట చాలా మంది. డిసిప్లిన్ లేకపోవడం వల్ల పీపుల్ డోంట్ గివ్ సఫిషియంట్ టైం టు బిజినెస్. అంటే ఒక ప్రత్యేకమైన ఒక కావాల్సినంత టైం దీంట్లో వెయిట్ చేయకుండా, అంటే ఒక 6 నెలలు, సంవత్సరం అని చెప్పుకుంటున్నాం, 3 సంవత్సరాలు అని చెప్పుకుంటున్నాం, అట్లా ఆ టైం కి ఓపిక లేకుండా దీంట్లో నిలబడకుండా ఉండడం వల్ల కూడా చాలా మంది వెళ్ళిపోవడం వల్ల కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. వీళ్ళందరూ ఈ తరహా ఆ ఈ యొక్క అలవాట్లు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ సార్, పీపుల్ డోంట్ టాక్ అబౌట్ దేర్ ప్రొడక్ట్స్. వాళ్ళ ఎప్పుడైతే మనం బిజినెస్ చేయాలనుకున్నామో, అది మన చేతికి జనరల్ గా మనం బిజినెస్ చేయాలనుకుని వెళ్తాము. ఒక ప్రొడక్ట్ గురించి మన మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్ గురించి కంపెనీ నుంచి వస్తున్నాం, మేము పలానా కంపెనీ నుంచి హెల్త్ అడ్వైజర్ గా వస్తాం అని చెప్తూ మార్కెట్ లోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్తాం ప్రొడక్ట్ గురించి. వాళ్ళు అడగడం ఏంటంటే మీరు వాడుతున్నారా అని అడుగుతారు ఖచ్చితంగా. మేము వాడుతున్నాము అని అబద్ధం చెప్పడం కంటే మనం వాడి దాని రిజల్ట్స్ పొందడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ తో వచ్చిన నిజం చెప్పడమే మనల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది అనమాట. అయితే అది చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా మన యొక్క టూల్స్ అనేది ఇది వ్రిస్ట్ బ్యాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు అనమాట. వాటర్ బాటిల్ కానీ, వ్రిస్ట్ బ్యాండ్ కానీ, మ్యాట్రెస్ కానీ కంపల్సరీ క్యారీ చేసి వెళ్ళడం ద్వారా, మన చేతికి ధరించడం ద్వారా వాళ్ళు మనల్ని చూస్తారు. మీరు వాడుతున్నారు, ఓకే వాడుతున్నారు అంటే మాకు వాడుతున్నారు కాబట్టి, మాకు చెప్తున్నారు కాబట్టి సరే అని ఆలోచిస్తారు. అప్పుడు మన చేతికే లేదు, మా ప్రొడక్ట్ మన చేతికే లేదు, మనకు కనిపించేటట్టుగా లేదు అంటే వాడు అసలు మనం ఎంత నువ్వు తల బాదుకున్నా వాడు వినడు, నమ్మడు అనమాట. ఏ కస్టమర్ అయినా సరే నువ్వు వాడుతున్నప్పుడు నలుగురికి చెప్పడమే కరెక్ట్. లేకపోతే నువ్వు వాడకుండా ఏదో చెప్పడం అనేది అబద్ధం కింద ఉంటుంది, చీట్ చేయడం కింద ఉంటుంది అనమాట. కాబట్టి ఆ రకంగా కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన దగ్గర మనం ఒక ప్రొడక్ట్ ని ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మనకు దానికి సరిపడా ఆయుధాలని కంపల్సరీ మనం వెంట పెట్టుకొని వెళ్ళాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. దిస్ ఈస్ యువర్ ఓన్ బిజినెస్ విచ్ నీడ్ కన్సిస్టెంట్ అండ్ ఎఫర్ట్స్. ఈ బిజినెస్ అనేది నీ సొంత బిజినెస్. నువ్వు ఈ రోజు గంట కష్టపడు, నేను ఎవరు అడగరు. 2 గంటలు కష్టపడు, ఎవరు అడగరు. ఈ రోజు నీకు బాగాలేక కష్టపడకు, నేను ఎవరు అడగరు. ఇది నీ సొంత బిజినెస్. కానీ జాబ్ అలా కాదు, నీకు ఒంట్లో బాగాలేకపోయినా వెళ్ళాల్సిందే. లీవ్ పెడితే లీవ్లు అయిపోయినాయి అంటే కట్ చేస్తాడు.
ఆ కట్ చేసిన జీతం కూడా ఒక 500 తక్కువ శాలరీ వస్తుంది లాస్ట్ లో. దానివల్ల కూడా ఎన్నో అవస్థలు ఇబ్బందులు పడుతుంటాం. జనరల్ గా చూస్తున్నాం ఇవన్నీ మన లైఫ్ లో. అయితే దీంట్లో డెవలప్ చెందాలి అంటే మనం ఇది ఓన్ బిజినెస్ గా ఫీల్ అయ్యి ఒక ఓర్పుగా పట్టుదలతో పనిచేయడం ద్వారా మనం ఎంతో ముందుకి ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎస్ సార్. ఇది పాస్ట్ ఇస్ యువర్ హెడ్ అండ్ ఫ్యూచర్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ జీవితం మీ చేతుల్లో, మీ భవిష్యత్ అనేది మీ చేతుల్లో ఉంది. పాస్ట్ అనేది బుర్రలో మనం ఎన్నో జరిగిపోతుంటాయి, ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి అనమాట. అవన్నీ కూడా మైండ్ లో పెట్టుకుంటే ఏమవుతుంది, జనరల్ గా సింపుల్ గా అందరికీ తెలిసిన విషయం. పిచ్చెక్కుతుంది, నిద్ర రాదు, డిప్రెషన్ లోకి పోతాము, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. పాస్ట్ అనేది మైండ్ లో పెట్టుకుని ఆలోచించడం ద్వారా. అదే ఫ్యూచర్ మన చేతుల్లో ఉంది కాబట్టి మనం మన ఫ్యూచర్ ని ఎలా రాసుకుంటాం, ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది మన చేతుల్లో ఉంది కాబట్టి మన చేతుల్లో మన జీవితం, మన భవిష్యత్తు అనేది మన మీద ఆధారపడి ఉందన్నమాట. పాస్ట్ గురించి తలుస్తూ ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకొని ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే ఫ్యూచర్ మన చేతిలో ఉంది కాబట్టి దాన్ని ఎలా మలుచుకోవాలనే విధంగా మనం ఆలోచించుకొని ముందుకెళ్ళడం ద్వారా మనకు సక్సెస్ఫుల్ అనేది అవుతాం అనమాట. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఈ బయోటోరియం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఈ బయోటోరియం. జనరల్ గా ఆ బ్రైట్ ఫ్యూచర్ మనం మన అప్లైనర్స్ లో చూస్తున్నాం. అదే విధంగా మనం కూడా అవ్వాలని నేను అందరినీ అవ్వాలి, తయారు చేయాలని కోరుకుంటున్నాం మన తరఫు నుంచి మనం. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి సరి చేయగలరు. నెక్స్ట్ టైం లో మాత్రం ఇంకా ఏ మిస్టేక్స్ లేకుండా కూడా ప్రయత్నించి చెప్పడం జరుగుతుంది అనమాట. నేను చెప్పే ఫస్ట్ మీటింగ్ ఇది. వై డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పడం. కాబట్టి నాకు కొంచెం కొత్త కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి మన్నించండి. దయచేసి ఓపిక వినందు వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు వర్క్. Excellent, Sandeep sir. I'm proud of you. You are telling me exactly जो नीड था लोगों के लिए, एकदम सुंदर से बहुत अच्छी तरीके से आपने बताया. बहुत अच्छा लगा हमें. आने वाला दिन में और भी अच्छा होगा. एंड हमारे साथ जितने सारे आज एसोसिएट इसको सुन रहे थे, तो उनका मुंह से सुनेंगे कि उनको ये पॉइंट क्या अच्छा लगा. तो रेज योर हैंड्स, आप अपना कमेंट्स एंड आपका प्यार आप संजीव सर को दे सकते हैं. ओके सर. एनीबॉडी? रघु सर. सर एक्सलेंट है.